వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నీకోసం ఎపిసోడ్ 4. స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నానమ్మ కింద పడిపోయింది. ఆమె నుదుటి నుంచి రక్తం కారుతోంది. మేఘన కేకలు వేస్తూ ఆమె దగ్గర కూర్చుంది. అఖిల్ లోపలికి వచ్చేసరికి ఈ దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. నానమ్మ, నానమ్మ లేవండి అంటూ ఏడ్చేస్తోంది మేఘన. అఖిల్కి ఒక్కసారిగా రక్తం మరిగింది. అతని చేతి వేళ్ళు ఎముకలు విరిగిపోయేలా నలిగిపోయాయి. కళ్ళలో నిప్పులు రగులుతున్నాయి. మీరామెనేం చేశారు అని గర్జించాడు అఖిల్. ఆ దుండగులు తిరిగి చూస్తుండగానే అఖిల్ వాళ్ళ మీదికి దూకాడు. అతని కోపం ప్రళయంగా మారింది. ఒక్కో పిడికిలితో ఒక్కొక్కరిని కింద పడేశాడు. వాళ్ళు ఎదురు తిరగలేకపోయారు. కొద్ది నిమిషాల్లోనే 4 దుండగులు నేల మీద పడి కొట్టుకుంటున్నారు. అఖిల్ వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. చివరి వ్యక్తి కాలర్ పట్టుకుని, ఎవరు పంపించారు మిమ్మల్ని అని అడిగాడు కోపంగా. ఆ వ్యక్తి భయంతో, మా సార్, పోటీల కమిటీ వాళ్ళు, ఆ అమ్మాయి గెలవడం వాళ్ళకి ఇష్టం లేదు అన్నాడు. అఖిల్ అతన్ని విదిలించి కింద పడేశాడు. వాళ్ళంతా పారిపోయారు. అఖిల్ వెంటనే మేఘన దగ్గరికి వెళ్ళాడు. మేఘన నాన్నమ్మను ఒడిలో పెట్టుకుని ఏడుస్తోంది. నాన్నమ్మ కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఆమె నుదుటి నుంచి రక్తం కారుతూనే ఉంది. నాన్నమ్మ, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? నేను మీరు లేకుండా ఎలా అంటూ ఏడ్చేసింది మేఘన. అఖిల్ నాన్నమ్మ నాడి చూశాడు. నాడి కొట్టుకుంటోంది, కానీ చాలా బలహీనంగా. మేఘన, నాన్నమ్మకు నాడి ఉంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు అఖిల్. అతను వెంటనే 108 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చింది. నాన్నమ్మను స్ట్రెచ్చర్ మీద ఎక్కించారు. మేఘన, అఖిల్ కూడా అంబులెన్స్లో కూర్చున్నారు. అంబులెన్స్ నగరంలోకి దూసుకెళ్ళింది. హాస్పిటల్లో నాన్నమ్మను వెంటనే ఐసీయూలోకి చేర్పించారు. డాక్టర్లు, నర్సులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. మేఘన బయట నిలబడి ఉంది. ఆమె కళ్ళలో నీళ్లు, ముఖంలో భయం. అఖిల్ ఆమె పక్కన నిలబడ్డాడు. ఏమి మాట్లాడాలో తోచక మౌనంగా ఉన్నాడు. కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చాడు. డాక్టర్, మా నాన్నమ్మ ఎలా ఉంది అడిగింది మేఘన ఆతృతగా. డాక్టర్ కాసేపు ఆగి, ఆమె తలకు బలమైన దెబ్బ తగిలింది, రక్తస్రావం ఎక్కువైంది, ప్రస్తుతం ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు అన్నాడు. కోమాలోకా అని మేఘన గుండెలవిసేలా ఏడ్చేసింది. ఆమె మెదడుకు దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలి, కానీ ఆపరేషన్ విజయవంతం అయ్యే అవకాశాలు 50% మాత్రమే అన్నాడు డాక్టర్. మేఘనకు కాళ్ళ కింద నేల తప్పినంత పనైంది. ఆమె కింద పడబోయింది. అఖిల్ ఆమెను పట్టుకున్నాడు. మేఘన, ధైర్యంగా ఉండు, నాన్నమ్మ ఈ ఆపద నుండి బయటపడతారు అన్నాడు అఖిల్. డాక్టర్, ప్లీజ్ మా నాన్నమ్మను కాపాడండి, ఏమైనా చేయండి, నా దగ్గర డబ్బు లేదు, కానీ నేను ఏదైనా చేస్తాను అంది మేఘన. డాక్టర్ ఆమె వైపు చూసి, ఆపరేషన్కి దాదాపు 2 లక్షల రూపాయలు అవుతాయి అన్నాడు. మేఘన నోటి మాట రాలేదు. 2 లక్షలా? తన దగ్గర అంత డబ్బు లేదు. బహుమతిగా వచ్చిన డబ్బు అప్పటికే లాడ్జ్, ఇతర ఖర్చులకు ఖర్చయిపోయింది. డాక్టర్, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, కానీ నిన్ను ఇస్తాను, మా నాన్నమ్మను కాపాడండి అంది మేఘన జాలిగా. అఖిల్ ఇదంతా వింటూ నిలబడ్డాడు. అతని మనసు తల్లడిల్లింది. ఇవన్నీ తన వల్లనే జరిగాయా? తను ఇక్కడుండి ఉంటే ఇది జరిగేది కాదు కదా. అతను ముందుకు వచ్చి, డాక్టర్, ఆపరేషన్ చేయండి, డబ్బు నేను ఇస్తాను అన్నాడు. మేఘన ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అఖిల్, నీ దగ్గర అంత డబ్బు ఎలా వస్తుంది? నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ తీసుకోకు అన్నాడు అఖిల్. డాక్టర్ వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని నర్సులకు చెప్పాడు. మేఘన, అఖిల్ బయట కూర్చున్నారు. మేఘన ఏడుస్తూనే ఉంది. అఖిల్, టైంకి డబ్బు సర్దలేకపోతే ఎలా అడిగింది మేఘన. నా దగ్గర కొంత సేవింగ్స్ ఉంది, అది సరిపోతుంది అన్నాడు అఖిల్. కానీ అది నీ సొంత డబ్బు, నేను నీకు ఎప్పుడు తిరిగి ఇవ్వగలను? ఇవ్వనక్కర్లేదు మేఘన, నాన్నమ్మ బ్రతికితే అదే చాలు, అంతే నాకు కావాలి అన్నాడు అఖిల్. మేఘన అతని వైపు చూసింది. ఆమె కళ్ళలో కృతజ్ఞత, ప్రేమ, బాధ అన్నీ కలిసిపోయాయి. 4 గంటల తర్వాత ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్ బయటికి వచ్చాడు. అతని ముఖంలో అలసట కనిపించింది. డాక్టర్, ఎలా ఉంది మా నాన్నమ్మ అడిగింది మేఘన లేచి. ఆపరేషన్ విజయవంతమైంది, రక్తస్రావం కంట్రోల్ అయింది, కానీ ఆమె ఇంకా కోమాలోనే ఉన్నారు. ఆమె స్పృహలోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు, కొన్ని రోజులు కూడా పట్టొచ్చు అన్నాడు డాక్టర్. మేఘనకు కొంచెం ఊరట కలిగించింది. కానీ నాన్నమ్మ కోమాలో ఉండడం ఆమెను కలిచివేసింది. నేను ఆమెను చూడొచ్చా అడిగింది. ఐసీయూలో ఉంది, రేపు ఉదయం చూడొచ్చు అన్నాడు డాక్టర్. మేఘన, అఖిల్ ఆసుపత్రి బయట కూర్చున్నారు. రాత్రి అంతా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలు. మేఘన, అఖిల్ బెంచ్ మీద కూర్చుని ఉన్నారు. చల్లగాలి వీస్తోంది. మేఘన అఖిల్ వైపు చూసింది. అఖిల్, నువ్వు నా కోసం ఎంత చేశావు, నేను నీకేం చేయగలను? నువ్వు నా కోసం ఏం చేయనక్కర్లేదు మేఘన, నేను నా ఇష్టంతోనే చేశాను అన్నాడు అఖిల్. కానీ ఆ దుండగులు వచ్చినప్పుడు నువ్వు లేకపోతే నాకేమై ఉండేదో అంది మేఘన వణికిపోతూ.
నేను వచ్చేసరికి నాన్నమ్మకు ఈ పరిస్థితి, నేను ముందే వచ్చుంటే అని అఖిల్ బాధపడ్డాడు. అది నీ తప్పు కాదు అఖిల్, నువ్వు నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళావు, అది నీ బాధ్యత అంది మేఘన. కానీ నీ దగ్గర ఉండాల్సింది, నేనుండి ఉంటే నాన్నమ్మకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నాడు అఖిల్. మేఘన అతని చేయి పట్టుకుంది. ఇక నుంచి నువ్వు మారాలి అఖిల్, నీ కోపాన్ని అదుపు చేసుకోవాలి, నీ కోసం కాదు, నా కోసం, నాన్నమ్మ కోసం. అఖిల్ ఆమె వైపు చూశాడు. నువ్వు చెప్పింది నిజమే, నేను మారాలి, నేను మారతాను, నాన్నమ్మ కోసం, నీ కోసం. ఈ రోజు నుంచి నేను కొత్త మనిషిగా మారతాను. అతని కళ్ళలో ఒక నిశ్చయం కనిపించింది. ఇక నుంచి తను మారాలనే దృఢ సంకల్పం. ఉదయం 9 గంటలు డాక్టర్ మేఘనను ఐసీయూలోకి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. అఖిల్ బయటే ఉండిపోయాడు. మేఘన ఐసీయూలోకి వెళ్ళింది. నాన్నమ్మ మంచం మీద పడుకుని ఉంది. ఆమె ముఖంలో కదలిక లేదు. చుట్టూ మానిటర్లు, ట్యూబ్లు. మేఘన నాన్నమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె చేయి పట్టుకుంది. చేయి చల్లగా ఉంది. నాన్నమ్మ, నేను వచ్చాను, మీరు లేవండి, నేను మీరు లేకుండా ఇక్కడ ఉండలేను, మీరు నాకు నృత్యం నేర్పించారు, నాకు జీవితం నేర్పించారు, మీరు లేకపోతే నేను ఉండలేను అంటూ ఏడ్చింది. నాన్నమ్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. మానిటర్లు బీప్ చేస్తూనే ఉన్నాయి. నాన్నమ్మ, మీరు చెప్పినట్టు నేను పెద్ద నర్తకినవుతాను, మీరు కలలు కన్నట్లు నేను గొప్పగా ఎదుగుతాను, కానీ మీరు నా పక్కన ఉండాలి, ప్లీజ్ నానమ్మ, త్వరగా కోలుకోండి అంది మేఘన. ఆమె కన్నీళ్లు నానమ్మ చేతి మీద పడ్డాయి. కానీ నాన్నమ్మలో ఎలాంటి మార్పు లేదు. అఖిల్ బయట కూర్చొని ఉన్నాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. మేఘన కోసం, నాన్నమ్మ కోసం తను మారాలి, తన కోపాన్ని జయించాలి. అతను శ్రీనుకు ఫోన్ చేశాడు. శ్రీను, నాకు ఒక హెల్ప్ కావాలరా అన్నాడు. చెప్పు అఖిల్ అన్నాడు శ్రీను. నాకు మంచి కౌన్సిలర్ని సూచించు, నేను నా కోపాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి అన్నాడు అఖిల్. శ్రీను ఆశ్చర్యపోయాడు. నిజంగా నువ్వా అఖిల్, నీకేమైంది? చాలా జరిగింది శ్రీను, నేను మారకపోతే నా జీవితంలో ఎవరూ ఉండరు, మేఘన్ నాకు దూరమైపోతుంది, నేను మారాలి అన్నాడు అఖిల్. సరే, నేను ఒక మంచి కౌన్సిలర్ని చూస్తాను అన్నాడు శ్రీను. అఖిల్ ఫోన్ పెట్టేశాడు. ఇది అతని జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ప్రేమ కోసం, స్నేహం కోసం, మేఘన కోసం తను మారాలి. సాయంత్రం 5 గంటలు మేఘన మళ్ళీ నాన్నమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆమె నాన్నమ్మ పక్కన కూర్చొని పాట పాడడం మొదలుపెట్టింది. నాన్నమ్మ నేర్పించిన ఆ పాట గిరిజా కళ్యాణం గోవిందుడే రాగా అంటూ పాడింది. ఆమె పాడుతుండగా నాన్నమ్మ వేలు కొద్దిగా కదిలింది. మేఘన ఆశ్చర్యంగా చూసింది. నాన్నమ్మ, మీరు కదిలారా? నా పాట వింటున్నారా అడిగింది. మళ్ళీ నాన్నమ్మ వేలు కలిగింది. మేఘన సంతోషంతో వెంటనే డాక్టర్ను పిలిచింది. డాక్టర్ వచ్చి నాన్నమ్మను పరీక్షించారు. మానిటర్లు చూశారు. ఆమె కోమా నుంచి బయటకు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో స్పృహ రావచ్చు అన్నారు డాక్టర్. మేఘన ఆనందంతో ఏడ్చేసింది. ఆమె వెంటనే అఖిల్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అఖిల్, నాన్నమ్మ కదిలింది, ఆమె త్వరలోనే స్పృహలోకి వస్తుంది అంది సంతోషం. అఖిల్ కూడా సంతోషంతో ఉప్పొంగిపోయాడు. నిజంగా అది చాలా సంతోషం మేఘన, ఇది నీ వల్లే అఖిల్, నువ్వు డబ్బు ఇవ్వకపోతే ఆపరేషన్ జరిగేది కాదు అంది మేఘన. ఇది నా వల్ల కాదు మేఘన, నీ ప్రేమ వల్ల, నీ పాట వల్ల నాన్నమ్మ కదిలింది అన్నాడు అఖిల్. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారి కళ్ళలో ప్రేమ, ఆశ, నమ్మకం కనిపించాయి. రాత్రి 10 గంటలు మేఘన నాన్నమ్మ దగ్గరే ఉండిపోయింది. అఖిల్ ఆసుపత్రి బయట నిలబడి ఉన్నాడు. అతని చేతి వేళ్ళు ఈరోజు నలిగిపోలేదు. అతని ముఖంలో ప్రశాంతత. అతను తనలో తాను అనుకున్నాడు, ఇక నుంచి నేను కొత్త మనిషి, నా కోపాన్ని జయిస్తాను, మేఘన కోసం, నాన్నమ్మ కోసం, నా కోసం నేను మారతాను, ఇది నా ప్రమాణం. అతను ఆకాశం వైపు చూస్తూ మేఘన కోసం, నాన్నమ్మ త్వరగా కోలుకోవడం కోసం ప్రార్థించాడు. కానీ వారికి ఇంకా తెలియదు నాన్నమ్మ స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పబోతుందో, ఆ దుండగుల వెనుక ఉన్న ముఠా మళ్ళీ ఏం చేయబోతుందో. మేఘన అఖిల్ ప్రేమకు ఇంకా ఎన్ని అడ్డంకులు ఎదురు కాబోతున్నాయో చూడండి తర్వాత ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.